శ్రేష్టమైన దేవుడి కోసం ఏర్పాటు చేశాడు. ఓపికతో కనిపెట్టుకో, అద్భుతాలు చూస్తావు. ఎంత లేట్ అయితే అంత శ్రేష్టమైంది. హల్లెలూయా, హల్లెలూయా కదా. అయ్యో ఇంత లేట్ అయిపోయింది, ఇంకా ఏమైతుందంటే అందులో ఉంది శ్రేష్టమైంది. హల్లెలూయా. మీరు చూడండి బైబిల్లో ఎక్కడైతే లేట్ అయిందో అక్కడ శ్రేష్టమైన ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు కొన్నిసార్లు కొంచెం సమయం అయింది. డిలే ఇస్ నెవర్ డినయల్. సమయము లేట్ అవుతుందని దేవుడు చేయడని నిరుత్సాహపడబాకు. ఓపికతో కనిపెట్టుకో, దేవుడు కార్యాలు ఖచ్చితంగా నువ్వు చూస్తావు. హల్లెలూయా. వాగ్దానాన్ని పట్టుకొని ఉండాలి. హల్లెలూయా. అబ్రహాం బాగానే పట్టుకున్నాడు వాగ్దానం 95 నుంచి 85 వరకు. 85వ సంవత్సరంలో ఆయన భార్య ఒత్తిడి చేయంగానే వాగ్దానాన్ని వదిలిపెట్టాడు, సొంత దారి చూసుకున్నాడు కదా. హాగర్తో వెళ్ళిన తర్వాత ఇష్మాయేల్ పుట్టాడు. దేవునికి నీ సహకారం కావాలి. చెప్పండి, దేవునికి నీ సహకారం కావాలి. నీ సహాయం అవసరంలే, నీ సహకారం అవసరం. నీ సహాయం అవసరంలే, నీ సహకారము. ఈరోజు వాగ్దానాలు నెరవేర్చబడాలంటే నీ సహకారం కావాలి, కానీ నీ సహాయం అవసరం లేదు. హల్లెలూయా. ఎట్లా సహకరిస్తాము? వాగ్దానాలు పట్టుకొని నమ్మినప్పుడు మనం దేవునితో సహకరించే వారిగా మనం ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సొంత ప్రయత్నంలో వెళ్ళినప్పుడు అబ్రహాము ఈరోజు కూడా మరి పరిస్థితులు బాగాలేవు కదా. మరి ఈరోజు దేవుని బిడ్డలుగా మరి మనం ఆయన వైపు చూస్తే అద్భుతంగా దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ఏంటంటే, అబ్రహాంకి దేవుడు అద్భుతం చేసే సమయంలో తొందరపడి ఆ విధంగా పొరపాటు చేశాడు. ఆగినుంటే 85 సంవత్సరాలలో 86, 87లో అయిపోయేది. కానీ 100 ఏళ్ళ వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. చాలాసార్లు మన పొరపాట్లే వాగ్దానాలకి అడ్డుపడేట్టుగా ఉంటాయి. మన ఆలోచనలు, మన సొంత ప్రయత్నాలు, మన సొంత శక్తి మీద ఆధారపడము చాలాసార్లు సమస్యగా మారుతుంది. అబ్రహాం సొంత శక్తి మీద ఆధారపడ్డాడు, అందుకే సమస్యని స్వశక్తి మీద ఆధారపడ్డాడు, సమస్యకి గురైనట్టుగా మరి మనం చూస్తున్నాం. హల్లెలూయా. చెప్పండి పక్కన, శ్రేష్టమైన దేవుడి కోసం ఏర్పాటు చేశాడు. ఓపికతో కనిపెట్టుకో, అద్భుతాలు చూస్తావు. ఎంత లేట్ అయితే అంత శ్రేష్టమైంది. హల్లెలూయా, హల్లెలూయా కదా. అయ్యో ఇంత లేట్ అయిపోయింది, ఇంకా ఏమైతుందంటే అందులో ఉంది శ్రేష్టమైంది. హల్లెలూయా. మీరు చూడండి బైబిల్లో ఎక్కడైతే లేట్ అయిందో అక్కడ శ్రేష్టమైన ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. సంసోను చాలా సంవత్సరాల తర్వాత అద్భుతమైన కుమారుని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, ఆమేన్. ఇస్సాకుని చాలా లేట్గా ఇచ్చాడు, అద్భుతమైన కుమారుని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ అ డిలే, దెర్ ఇస్ అ బ్లెస్సింగ్. ఆమేన్. అందుకొరకు నువ్వు నిరుత్సాహపడకుండా విశ్వాసంతో దేవుని పట్టుకో, అద్భుతమైన కార్యాలు నువ్వు చూస్తావు.